వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో ఎంసీక్యూస్లో భాగంగా మనం మరికొన్ని క్వశ్చన్స్ 360 డిగ్రీస్ యాంగిల్లో ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకు ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. సో భారతదేశంలోనే అతిపెద్ద పులుల రిజర్వ్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది. ఏవి ఆ 2 రాష్ట్రాలు అని అంటే మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో శ్రీశైలం, నాగార్జున సాగర్ అంటాం. కానీ భారతదేశంలో అతిపెద్దది మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రానున్నది. రైట్. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి మెలనిస్టిక్ టైగర్ రిజర్వ్ ప్రపంచంలోనే అని చెప్తున్నారు. మొట్టమొదటిది ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నది. అండ్ గుజరాత్లో గిర్ పార్క్ అని సింహాలకు సంబంధించి ఉంది అని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు బర్డా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కొన్ని సింహాలను అక్కడికి కూడా తరలిస్తూ ఉన్నారు. ఓకే. అండ్ మనకు మధ్యప్రదేశ్లో నోరాదేహి అండ్ దుర్గావతి, నోరాదేహి అండ్ దుర్గావతి. సో ఈ రెండింటిని విలీనం చేయడం ద్వారా దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ను తీసుకొని వస్తున్నారు. అండ్ ప్రస్తుతం నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం అన్నది అతిపెద్ద టైగర్ రిజర్వ్. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అది విస్తరించి ఉన్నది. అండ్ నెక్స్ట్ మరి సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూస్తే, ఇన్ విచ్ ఇయర్ FCRA వాజ్ ఎనాక్టెడ్. FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్. సో మరి ఇది 1976లో వచ్చింది. ఇటీవలి కాలంలో ఇది వార్తల్లో ఉంది. ఎందుకు అనంటే ఎవరైనా విదేశాల నుంచి అమౌంట్ డొనేషన్స్ రూపంలో తెప్పించుకుంటే ఇప్పుడు ఢిల్లీలో ఒక డెడికేటెడ్ బ్రాంచ్ ఉన్నది. అక్కడ మాత్రమే ఖాతాను ఓపెన్ చేయాలి. అక్కడి నుంచి తెప్పించుకోవాలి. అండ్ ఎవరికైతే వచ్చినాయో ఎవరి మీద వారు అక్కడికి వెళ్ళి అండ్ ఫార్మాలిటీస్ ఉంటే డాక్యుమెంటేషన్ పూర్తి చేసి ఏ అకౌంట్కి అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రెండోది, ఈ FCRA ఎందుకోసం నువ్వు డబ్బులు తెచ్చుకున్నావో దానికి మాత్రమే వ్యయం చేయాలి, ఇతర అవసరాలకు వ్యయం చేయకూడదు. అదొక రెండో కండిషన్. మూడవ కండిషన్ వచ్చేసి పరిపాలనా వ్యయం, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అనేది 20% దాటా రాదు, అదొక కండిషన్. నాలుగవ కండిషన్ వచ్చేసి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ నుంచి ఏమైనా మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ అంటే మనకు స్థిరచరాస్తులు ఏమైనా కూడగడితే వాటి సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి. సో ఆ విధంగా మనకు ఈ అంశం వార్తల్లో ఉంది. 1986. సో ఈ సంవత్సరం భారతదేశంలో పర్యావరణ చట్టం వచ్చింది, బాల కార్మిక నిషేధ చట్టం వచ్చింది. అదేవిధంగా హిందువులకు అయోధ్య రామాలయంలో పూజ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంవత్సరం కూడా 1986. 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆయనకి ఇటీవలే భారతరత్న అవార్డును కూడా ప్రకటించినారు. 1975. సో ఈ సంవత్సరం ఆ కాలంలో మనకు ఎమర్జెన్సీ ఉండింది. రైట్. సో ఇవి ఈ ఎన్ని సంవత్సరాలు కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సురేంద్ర అధానా ఈజ్ ద మెంబర్ ఆఫ్ అని అన్నారు. రైట్. ఆయన ఇందులో మెంబర్ అంటే ACABQ అంటాం. ACABQ అంటే అడ్వైజరీ కమిషన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. అదేవిధంగా UN స్టాటిస్టికల్ కమిషన్లో కూడా భారతదేశానికి సభ్యత్వం ఉన్న సంగతి తెలిసింది. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇటీవలే భారతదేశం నుంచి శాశ్వత ప్రతినిధిగా సెంథియల్ పాండియన్ అపాయింట్ అయ్యారు. అండ్ అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విశాల్ అని చెప్పి ఒక వ్యక్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనకు అపాయింట్ అయినారు. ఈ ADB అనేది మనకు ఫిలిప్పీన్స్లోని మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు మరి Group 2 TSPSC Group 2 ఫ్రీ బూట్ క్యాంప్ను 21st సెంచరీ IAS యూపీఎస్సీ యూనివర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నది. సో ఈ ఫ్రీ బూట్ క్యాంప్లో మీరు క్లాసెస్ మార్చి 1 నుంచి మార్చి 3 వరకు అటెండ్ కావచ్చు. డైలీ 10 to 1 PM ఈ క్లాసెస్ ఉంటాయి. సో పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, TS మూమెంట్, సోషియాలజీ, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా క్లాసెస్ చెప్తారు. అండ్ అదేవిధంగా మార్చి 3 నాడు ఫేస్ టు ఫేస్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ F3F అంటాం. అంటే క్లాసెస్ చెప్పే ప్రతి ఫ్యాకల్టీతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడ ఈ వెన్యూ అని అంటే మనకు అశోక్ నగర్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగుండా వికాస్ బుక్ స్టోర్ దాని పైన ఉంటుంది. అక్కడ అటెండ్ కావండి.
ఇక్కడ స్కాన్ ఉన్నది, దీనిపై రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ వినియోగించుకోండి. నెక్స్ట్, విచ్ స్టేట్స్ టేబ్లెక్స్ వాస్ గివెన్ బెస్ట్ అవార్డ్ ఇన్ 2024 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. సో 2024 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హాజరైన సంగతి తెలిసిందే. మరి ఇక్కడ ఏ శకటానికి ఉత్తమ అవార్డు దక్కిందంటే గుజరాత్ రాష్ట్రానికి దక్కింది. సో పర్యావరణానికి సంబంధించిన ఇతివృత్తంతో గుజరాత్ వాళ్ళు ఈ శకటాన్ని తీసుకొచ్చినారు. అండ్ 2వ ప్లేసు ఒరిస్సా రాష్ట్రానికి దక్కింది. 3వది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వాళ్లకు దక్కిందనమాట. సో ఇది మనకు అంశము. అండ్ అదేవిధంగా మనకు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారము భారతదేశంలో బహుళ కోణాల పేదరికం అనేది అతి ఎక్కువగా తగ్గిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. అండ్ నెక్స్ట్, మరి రాహుల్ గాంధీ వాజ్ డిస్క్వాలిఫైడ్ బట్ గివెన్ స్టే బై ఎస్సీ ఆన్ విచ్ రీజన్ హీ వాజ్ డిస్క్వాలిఫైడ్. సో రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేశారు, అంటే అనర్హత వేటు వేశారు. అయితే సుప్రీంకోర్టు దీనిపైన స్టే విధించింది. అసలు ఆయన అనర్హత వేటు వేయడానికి కారణం ఏంటంటే డిడ్ నాట్ సబ్మిట్ హిజ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్, ఆయన తన ఎన్నికల వ్యయాన్ని సమర్పించలేదు. డిఫమేషన్ అన్నాడు. డిఫమేషన్ అని అంటే మనకు పరువు నష్టం. అండ్ కోర్టు డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్, అంటే దివాలా తీసిన వాడిగా. అండ్ చేంజ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అన్నాడు. సరైన సమాధానం డిఫమేషన్, రైట్. సో మరి యాక్చువల్గా ఈ వయనాడ్ అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి 2 పోటీ చేశారు, 2 రాహుల్ గాంధీలు. ఒక రాహుల్ గాంధీ ఆయన ఎన్నికల వ్యయాన్ని సమర్పించలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేశారు. కానీ ఈయన డిఫమేషన్, ఇప్పుడు ఐఎన్సీ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ డిఫమేషన్ పరువు నష్టం లో భాగంగా అంటే మోడీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళను విమర్శించినారు అన్నది ఆరోపణ. అండ్ సూరత్ హైకోర్టు ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టు దీన్ని సమర్థించింది, బట్ సుప్రీంకోర్టు స్టే విధించింది, రైట్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదవుతుందా అంటే ఇదే అవుతుంది. పైది ఎందుకు కాదు అనంటే ఇది కూడా ఒక రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయ్యాడు కదా, ఎందుకు కాదు అనంటే ఆయన డిస్క్వాలిఫికేషన్ పైన స్టే విధించలేదు. ఇక్కడ క్వశ్చన్ ఎవరి డిస్క్వాలిఫికేషన్ స్టే విధించారు అని అడిగారు, కాబట్టి మనకు 2వదే ఆన్సర్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఈస్ ద ఫస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఇండియా టు గివ్ గ్రీన్ బాండ్స్. సో హరిత బాండ్లను ఇచ్చిన తొలి మున్సిపాలిటీ ఏది అని అడుగుతున్నాడు. ఇండోర్. కేవలం ఇది మాత్రమే కాదు, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ, సో దాన్ని ఇచ్చిన మొట్టమొదటి మున్సిపాలిటీ కూడా ఇండోర్. అంతేకాదు ఇటీవల 2024 రిలీజ్ చేసిన స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానంలో ఉన్నది ఇండోర్, 2వ స్థానంలో సూరత్, 3వ స్థానంలో నావీ ముంబై, 4వ స్థానంలో వైజాగ్ ఉన్నది. ఓకే. 6వ స్థానంలో విజయవాడ, 8వ స్థానంలో తిరుపతి, 9వ స్థానంలో గ్రేటర్ హైదరాబాద్, 5వ స్థానంలో భోపాల్ ఉన్నది. భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరించిన తొలి నగరం ఏది అంటే భోపాల్, రైట్. సో ఈ విధంగా మనకు ఉన్నది. మరి భారతదేశంలో సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అని అంటే పాట్నా మున్సిపాలిటీ, రైట్. నెక్స్ట్, కుటుంబశ్రీ అనే ఒక ఎస్హెచ్జి వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రం? ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. మరి ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కేరళ. భారతదేశంలోనే సంఖ్యాపరంగా అతిపెద్దదైన స్వయం సహాయక సంఘం ఇది. లార్జెస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ ఇండియాగా చెప్పుకోవచ్చు మనం ఈ కుటుంబశ్రీని. మరి ఈ కుటుంబశ్రీ అనేది బ్యాక్ టు స్కూల్ అనే ఒక స్కీమ్ని కూడా రీసెంట్గా లాంచ్ చేసింది. 2023 నాటికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది 25 ఇయర్స్ను పూర్తి చేసుకుంది. మరి ఒరిస్సా రాష్ట్రం ఇటీవల లభా అనే ఒక పథకాన్ని అమలు చేసింది. లభా అనే ఒక పథకం. ఈ లభా అనే పథకం ఏదైతే ఉందో, రైట్, అడవి ఉత్పత్తులకు కనీస మద్దతు ధరిస్తుంది. మరి దీన్ని సేకరించే బాధ్యతను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చినారు. ఓకే. సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ, అంటే ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో ఉంది అన్నట్టు. ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ ఇన్ మార్కెట్ షేర్, అంటే షేర్ మార్కెట్ అన్నమాట. సో ఈ 2 స్టేట్మెంట్ కూడా సరైన స్టేట్మెంట్లే. సో యూకేను పక్కకు తప్పించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానానికి చేరింది. అదేవిధంగా షేర్ మార్కెట్లలో భారతదేశం 4వ స్థానానికి ఎగబాకింది అనమాట. 4th లార్జెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 4th లార్జెస్ట్ ఇన్ మార్కెట్ షేర్, రైట్. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉన్నది, సెకండ్ ప్లేస్లో చైనా,
థర్డ్ ప్లేస్లో జపాన్ ఉన్నది, ఫోర్త్ ప్లేస్లో హాంకాంగ్ ఉండింది. హాంకాంగ్ను తోసివేసి 4వ స్థానానికి చేరింది భారతదేశం. రైట్. అండ్ నెక్స్ట్, విచ్ ఫైనాన్స్ కమిషన్ హ్యాస్ రికమెండెడ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్? సో ప్రత్యేక హోదాను ప్రవేశపెట్టిన ఆర్థిక సంఘం ఏదని అంటున్నాడు, 5th ఫైనాన్స్ కమిషన్ అన్నమాట. మరి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు అని అంటే, ఏదైనా రాష్ట్రం సరిహద్దు ఉంటే, ఇతర దేశంతో సరిహద్దు ఉన్నప్పుడు కానీ, లేదా ఎక్కువ పాపులేషన్ మనకు గిరిజనులు ఉన్నప్పుడు కానీ, లేదా హిల్లీ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు, కొండ పర్వతాలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ, సో ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక హోదా ఇస్తారు. సో మరి ప్రత్యేక హోదా ఏదైనా రాష్ట్రానికి ఇస్తే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉంటాయో అవి 60:40 రేషియోలో అమలవుతాయి. 60:40 90:10. అంటే మామూలు రాష్ట్రాలు అయితే ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకాలకు 60 రూపాయలు కేంద్రం ఇస్తే 40 రూపాయలు రాష్ట్రం ఇవ్వాలి మ్యాచింగ్ గ్రాంట్. కానీ ప్రత్యేక హోదా అంటే 90:10. అదేవిధంగా కార్పొరేట్ పన్నులు రాయితీ ఉంటుంది. అదేవిధంగా మనకు సాధారణంగా పథకాలు ఆ ఆర్థిక సంవత్సరం మార్చి 31లోకి అమలు చేయాలి. కానీ అమలు చేయకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఆ నిధులు వెనక్కి పోవు, అక్కడే ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. అయితే ప్రత్యేక హోదాను తొలగించాలి అని చెప్పినది మనకు 14వ ఆర్థిక సంఘం. ఓకే, వైవి రెడ్డి నేతృత్వంలోని ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఉపసంహరించుకోండి అని చెప్పింది. 15వ ఆర్థిక సంఘం మనకు ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ నేతృత్వంలో ఉంది. ఈ నందకిషోర్ సింగ్ ప్రస్తుతం మనకు 1 నేషన్ 1 ఎలక్షన్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. మరి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ 2022 అమలవుతాయి. ఆల్రెడీ 16th ఫైనాన్స్ కమిషన్ని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. 16వ ఆర్థిక సంఘానికి అరవింద పానగారియా నేతృత్వం వహిస్తారు. అరవింద పానగారియా, రైట్. సో ఈ విధంగా ఈ అంశం అనేది ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ కమింగ్ అప్ ఇన్ ఇండియా. ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన ధాన్యాగారము భారతదేశంలో రానుందన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్, ఫర్ ది ఫస్ట్ టైం ఏ సెపరేట్ బ్రాంచ్ ఫర్ స్టార్టప్స్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ముంబై. మొట్టమొదటిసారిగా అంకుర సంస్థలకు మొట్టమొదటిగా ఒక శాఖను ముంబైలో ప్రారంభించారన్నాడు. తప్పు. ఓకే, ముంబైలో కాదు, ఇది పూణేలో ప్రారంభించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభించారు. అంటే కేవలం 1వ సమాచారం సరైనది. కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ రీసెంట్ రిపోర్ట్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ లీడింగ్ ఇన్ పావర్టీ రిడక్షన్. సో పేదరికాన్ని తగ్గించడంలో, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటాం కదా, దాన్ని తగ్గించడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని ఇటీవల నీతి ఆయోగ్ చెప్పింది అని అడుగుతున్నాడు. సో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, 2వ స్థానంలో బీహార్ ఉంది, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ ఉన్నది. మొత్తం దేశవ్యాప్తంగా 24.8 కోట్ల మంది గడిచిన 10 సంవత్సరాలలో పేదరికం, బహుళ పార్శ్వ పేదరికం నుంచి బయటకు వచ్చారు అని చెప్పి నీతి ఆయోగ్ మనకు ఒక నివేదికను కూడా విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ ఏమన్నారు, జ్యోతి కామేశ్వరరావు, చంద్ర నాగేశ్వరరావు అని 3 నంబర్. సో చూడండి, జ్యోతి ఈమె డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్. వాస్తవం. అంటే 1కి ఏ ఉండాలి, 1కి ఏ ఉండాలంటే ఈ 2 మాత్రమే ఆన్సర్లో అయి ఉండాలి. నెక్స్ట్ కామేశ్వరరావు, ఎస్, బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్. 2కు బి ఉండాలి. ఈ రెండిట్లో ఓకే 2కు బి ఇది ఉన్నది కాబట్టి ఇది కరెక్ట్. చందన్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్. ఎస్, అంటే ఆంధ్రప్రదేశ్ను పచ్చగా మార్చడం కోసం ఉద్దేశించిన వ్యవస్థ ఇది. మరి విజయనగరంలో వీళ్ళు ఒక పార్క్ను కట్టారు. ఎక్స్క్లూజివ్గా మహిళలకు మాత్రమే ఆ పార్క్ అన్నమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకే కేటాయించిన ప్రత్యేకమైన పార్క్ ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అన్నాడు. ఆర్టీఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విలేజ్ సెక్రటరీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల్లో ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టారు అన్నాడు. ఎస్, పారదర్శకతను పెంచుకునేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, క్యాష్ ఫ్రీ పేమెంట్స్ అలౌడ్ ఇన్ పంచాయత్స్. పంచాయతీలలో నగదు రహిత చెల్లింపులను అనుమతిస్తున్నారు అన్నాడు. ఇది కూడా కరెక్ట్ అన్నమాట. సో బోత్ ఆర్ కరెక్ట్ అంటే ఆన్సర్ మనకు 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ వర్ గివన్ నవరత్న స్టేటస్. సో 2023లో నవరత్న హోదా పొందిన సంస్థలు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ RCF అంటారు, రైట్స్, రైల్వే ఓకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ దీనికి వచ్చింది. అండ్ ఇర్కాన్ దీనికి కూడా నవరత్న దక్కింది. ONGC విదేశ్ అనే సంస్థకు మాత్రం మహారత్న దక్కింది. సో ఆయిల్ ఇండియాకి మాత్రం మహారత్న దక్కింది. వీటన్నిటికి నవరత్న దక్కింది. సో ఇన్ని కూడా నవరత్న. మొత్తం 16 నవరత్నాలు ఉన్నాయి.
భారతదేశంలో 13 మహారత్నాలు ఉన్నాయి, నవరత్నాలు 16. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 19th ఏషియన్ గేమ్స్లో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది అన్నాడు. సో 4వ స్థానంలో ఉన్నది. సో అతి ఎక్కువగా పథకాలు పొందింది ఏది అని అంటే చైనా దేశం పొందింది. ఎక్కువ పథకాలను పొందిన దేశం వచ్చేసి మనకు చైనా దేశము, రైట్. సో ఈ ఏషియన్ గేమ్స్ మొన్న 2023 సెప్టెంబర్లో నిర్వహించినారు. ఓకే, భారతదేశం 107 పథకాలను గెలుచుకున్నది. సో గతంలో ఎన్నడూ ఇన్ని పథకాలను భారత్ ఏషియా గేమ్స్లో గెలుచుకోలేదు. తాజాగా ఈ సంవత్సరమే అన్ని పథకాలను గెలుచుకుంది అన్నమాట, రైట్. సో ఇవి మనకు ఈ రోజుకు సంబంధించిన MCQs. సో ఎవరైతే రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళందరికీ UPSC యూనివర్స్ ఆల్ ది బెస్ట్ చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.